Hello dear students. Today we are going to discuss about introduction of bills of exchange. Introduction of bills of exchange. So look at here the meaning of bills of exchange. Meaning of bills of exchange. Look at here according to the Negotiable Instrument Act. This is a very important. Negotiable Instrument Act is 1881. According to the Negotiable Instrument Act, a bill of exchange is defined as an instrument in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay a certain sum of money only to or to the order of certain person or to the bearer of that instrument. Right? This is the definition of the bills of exchange. So look at here, bill of exchange is it is an instrument. Bill of exchange is an instrument. It containing a writing information. In writing, a containing unconditional order. Generally, the bill of exchange is an unconditional order. It is a document. It is a paper or it is a document. We are writing something on this document, right? So, who signed this here? Signed by the maker. Maker means the bill. Who is making the bill is called the maker, right? The maker signed and directing certain person. The maker directing to a certain person to pay certain sum of money only to means here the maker only to the maker or to the certain person means if the maker order to pay some amount to the certain person or third party or the bearer of the instrument or you can pay amount to the bearer of the instrument. So here look at this in the bill of exchange. There are three parties involved in the bill of exchange. One is drawer, drawee and payee. సో ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఓకే, అకార్డింగ్ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఏముంటుంది, ఒక అన్కండిషనల్ ఆర్డర్ ఉంటుంది. దీనిపైన ఎవరు సైన్ చేసి ఉంటారు, మేకర్ బిల్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు సైన్ చేస్తారు. అయితే డ్రాయి నుండి కూడా యాక్సెప్ట్ తీసుకుంటారు. వీ విల్ డిస్కస్ ద లాటర్. మళ్ళీ ఆయన బిల్లు తయారు చేసిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, బిల్ మేకరు ఎవరిపైన అయితే బిల్లు రాస్తామో ఆ పర్సన్కు ఆ అమౌంట్ నాకు పే చేయి అంటే మేకర్ అమౌంట్ నాకు పే చేయి అని అన్న రాయొచ్చు కండిషన్. లేదా వేరే పర్సన్కు పే చేయి, ఓకే ఆర్డర్ ఇవ్వచ్చు, వేరే పర్సన్కి పే చేయి ఆ అమౌంట్ అని మనం చెప్పొచ్చు. లేదా ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ బిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఆర్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్ వాళ్ళకి పే చేయి అని అయినా చెప్పొచ్చు. ఆ విధంగా మన బిల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఈ బిల్ గురించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ సింపుల్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈస్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ అ రిటర్న్ డాక్యుమెంట్. ఇట్ కంటైన్స్ ఏముంటుంది, ఇది ఒక అన్కండిషనల్ ఆర్డర్ ఉంటుంది, ఓకేనా, మేకర్ సిగ్నేచర్ చేసి ఉంటాడు. ఇట్ డైరెక్ట్స్ వన్ పార్టీ. ఇట్ డైరెక్ట్ వన్ పార్టీ. వన్ పార్టీ మీన్స్ ఎవరి పేరు మీద అయితే బిల్లు రాస్తామో ఆ పార్టీ టు పే ఎ సర్టెన్ amount of money to the bearer of the document. Further, a bill of exchange is simply considered a draft until the drawee or someone on his or her behalf accepts it. Typically, a bill of exchange is done by the drawer upon the drawee. So, before going to understand this, ఇక్కడ మనకు క్రెడిట్ సేల్స్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉంటాయి. జనరల్ బిజినెస్ ఎంటిటీలో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉంటాయి. ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్లో క్రెడిట్ సేల్స్ కానీ క్రెడిట్ పర్చేసెస్ కానీ ఉంటాయి. సో టేక్ హియర్ ద ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వైకి గూడ్స్ సేల్ చేసిండు అనుకుందాం. క్రెడిట్కు ఎక్స్ వైకి గూడ్స్ సేల్ చేసిండు. డ్యూరేషన్ ఒక 3 months పెట్టుకుందాం. ఎంత వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees వాల్యూ గూడ్స్ని ఎక్స్ వైకి సేల్ చేసిండు. 1 lakh rupees వాల్యూ గూడ్స్ని ఎక్స్ వైకి సేల్ చేసిండు. వై ఏమన్నాడు, ఐ విల్ పే అమౌంట్ ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months అని చెప్పిండు. అప్పుడు ఎక్స్ ఈయన వైకి అమ్మేసిండు. 3 months తర్వాత అమౌంట్ వై ఎక్స్కి పే చేయాలి. 3 months తర్వాత అమౌంట్ వై ఎక్స్కి పే చేస్తాడు. ఒకవేళ ఎక్స్కి అమౌంట్ నీడ్ వచ్చింది అనుకోండి, అవసరం వచ్చింది మధ్యలో, అప్పుడు ఏం చేయాలా, ఈయన బయట వారితో అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాడంటే ఈ గూడ్స్ ఎక్స్ వైకి అమ్మిండు కాబట్టి ఒక పేపర్ రాస్తాడు, ఒక బిల్ రాస్తాడు. ఒక బిల్ రాసి ఆ 1 lakh rupees వై నాకు ఆన్ సర్టన్ డేట్, అదైతే 3 months అని చెప్పినాం కదా, ఆ డేట్ రోజు నాకు అమౌంట్ పే చేస్తాడు
అని, అంటే వై అమౌంట్ నేను పే చేస్తా ఈ డేట్ రోజు అని ఒక పేపర్లో వై రాసినట్టుగా ఎక్స్ రాస్తాడు. వై తరపున ఎక్స్ బిల్లు రాస్తాడు. రాసి వైతో సిగ్నేచర్ చేసుకుంటాడు. సిగ్నేచర్ చేసుకొని ఆ బిల్లు ఎవరి దగ్గర పెట్టుకుంటాడు? ఎక్స్ తన దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు ఎక్స్ని ఏమంటారు? ఇక్కడ డ్రాయర్ అంటారు. వైని ఏమంటారు? డ్రాయి అని అంటారు. సో ఇక్కడ బిల్లు ఎవరు రాసిండ్రు? ఎక్స్ రాసిండు. ఎవరి పేరు మీద రాసిండు? వై నేమ్ పైన రాసిండు. కాబట్టి ఈ ఎక్స్ బిల్లు పెట్టుకొని తను ఏం చేస్తాడు? ఆ సర్టెన్ డేట్ అంటే ఆఫ్టర్ 3 months అమౌంట్ నాకన్నా ఇవ్వు, లేదా ఈ బిల్లు నేను ఒకవేళ ఏకి ఇచ్చింది అనుకోండి, థర్డ్ పార్టీకి ఇచ్చిన, మీరు అప్పుడు ఏ కన్నా ఇవ్వండి, లేదా బిల్లు లాస్ట్కి ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళకన్నా అమౌంట్ ఇవ్వండి అని చెప్తాడు. అంటే ఈ వై యొక్క డ్యూటీ ఏంటి అంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ అమౌంట్ ఎవరికి పే చేయాలా? ఆ బిల్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి అమౌంట్ పే చేయాలి. అది సో అందుకే ఇక్కడ అదే చెప్పింది ఇక్కడ. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ రైటింగ్ కంటైనింగ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్ సైన్డ్ బై మేకర్ సైన్ చేస్తాడు. డైరెక్టింగ్ ఎ సర్టన్ పర్సన్ అంటే ఏంటి? ఇక్కడ డ్రాయికి డైరెక్ట్ చేస్తాడు. ఏమని చేస్తాడు? టు పే సర్టన్ సమ్ ఆఫ్ మనీ మనీ అయితే ఉందో ఆ మనీ నువ్వు పే చేయాలి. ఓన్లీ టూ మీన్స్ నాకే పే చేయి, లేదా ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టన్ పర్సన్ ఎక్స్ నాకే పే చేయి అని చెప్పొచ్చు, లేదా ఏ కన్నా పే చేయి, ఒకవేళ ఆర్డర్ ఇవ్వచ్చు, ఏకు పే చేయి బిల్లు ఆయనకి ఇస్తా అని చెప్పొచ్చు. ఆర్ ఆర్డర్ ఆఫ్ సర్టన్ పర్సన్ ఆర్ బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ లాస్ట్కి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి పే చేయి అని చెప్పొచ్చు. సో ఇది డెఫినేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అట్లనే మనకు ఫీచర్స్ ఉంది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫీచర్స్. లుక్ ఎట్ హియర్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ రైటింగ్. జనరల్గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మస్ట్ బి ఇన్ రైటింగ్. కంపల్సరీగా అది రైటింగ్లో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్. ద సెకండ్ వన్, ఇట్ మస్ట్ కంటైన్ ఏ కన్ఫర్మ్ ఆర్డర్ టు మేక్ పేమెంట్ అండ్ నాట్ జస్ట్ ద రిక్వెస్ట్. జనరల్ ఆర్డర్, ఎక్స్ వైకి గూడ్స్ సేల్ చేసిండు కాబట్టి ఎక్స్చేంజ్ చేయాలి, ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఆ డేట్ రోజు అమౌంట్ పే చేయి, దట్ ఇస్ ఆర్డర్. రిక్వెస్ట్ లాంటిది ఉండకూడదు. కన్ఫర్మ్గా ఇక్కడ ఏముండాలి? ఒక ఆర్డర్ అనేది ఉండాలి. రైటింగ్లో ఉండాలి, ఆర్డర్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ ఫీచర్, ద ఆర్డర్ షుడ్ బి నాట్ హ్యావ్ ఎనీ కండిషన్. ఆల్రెడీ డెఫినేషన్ చెప్పినాం, అన్కండిషనల్ అని చెప్పినాం. సో ద ఆర్డర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అమౌంట్ షుడ్ బి డెఫినెట్. ఎంత అమౌంట్ ఉంది? ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినాం, 1 lakh rupees ఉంది. సో అట్లా 1 lakh rupees లేకపోతే 3 lakh rupees లేదు 50,000 rupees ఎంత అనేది అమౌంట్ డెఫినెట్గా ఉండాలి. రైట్. నెక్స్ట్ ఫిక్స్డ్ డేట్ ఫర్ ద అమౌంట్ టు బి పేడ్. ఫిక్స్డ్ డేట్ ఉండాలి. 3 months అని చెప్పినాం. ఇక్కడ 3 months అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ January 24th రోజు పర్చేజ్ చేసిండు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నేను 24కి ఇస్తా అని చెప్పిండు అనుకోండి. సో దట్ ఈస్ ఫిక్స్డ్ డేట్. ఓకే, ఏప్రిల్ 24th అని చెప్పిండు డ్యూ డేట్. ఏప్రిల్ 24th అనేది అట్లా ఉండాలి, అంటే ఫిక్స్డ్ డేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ద బిల్ మస్ట్ బి సైన్డ్ బై బోత్ ద డ్రాయి అండ్ డ్రాయర్. చెప్పిన ఏమన్నాం? ఎక్స్ వై పైన బిల్ రాసినప్పుడు వై తరపున వై రాసినట్టే రాస్తాడు, అంటే వైఏ రాసిన అన్నట్టు ఎక్స్ రాస్తాడు. సో వై సిగ్నేచర్ చేసుకుంటాడు. బిల్ రాసిన తర్వాత వై యొక్క యాక్సెప్టెన్స్ తీసుకోవాలి కాబట్టి వై సిగ్నేచర్ చేసుకుంటాడు. వై సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఎక్స్ కూడా సైన్ చేయాలి. సో ద బిల్ మస్ట్ బి సైన్డ్ బై బోత్ పార్టీస్. బోత్ మీన్స్ హియర్ డ్రాయి అండ్ డ్రాయర్. ఓకే. ద అమౌంట్ స్టేటెడ్ ఆన్ ద బిల్ షుడ్ బి పేడ్ ఆన్ డిమాండ్ ఆర్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఎ ఫిక్స్డ్ టైం. ఎప్పుడైతే ఆ టైం పీరియడ్ ఇచ్చినాము, ఇక్కడ ఏప్రిల్ 24th మనం మెచ్యూరిటీ డేట్ పెట్టినాం కదా, ఏప్రిల్ 24th రోజు పే చేయాలి. ఆన్ ద ఎక్స్పైరీ డేట్ ఆర్ ఆన్ డిమాండ్, అడిగినప్పుడు పే చేయాలి. జనరల్గా ఆన్ ఎక్స్పైరీ డేట్కు పే చేస్తారు. ఓకే. ద అమౌంట్ ఈస్ పేడ్ టు ద బెనిఫిషియరీ ఆఫ్ ద బిల్ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ అగైన్స్ట్ ఎ డెఫినెట్ ఆర్డర్. అంటే ఎక్స్ బిల్ రాసింది కాబట్టి ఇక్కడ చూడండి, ద అమౌంట్ ఈస్ పేడ్ టు ద బెనిఫిషియరీ ఆఫ్ ద బిల్. ఎవరు? ఎక్స్ సేల్ చేసింది కాబట్టి ఎక్స్ బెనిఫిషియరీ ఉండాలి, ఎక్స్ పే చేస్తాడు. లేదు, ఎక్స్ ఏమైనా ఆర్డర్ చేసి వేరే పర్సన్కి పే చేయని చెప్పిండు, సో ఆ పర్సన్కి పే చేయొచ్చు. రైట్. ఓకే, దీస్ ఆర్ ద features of bills of exchange. Okay, next parties of bills of exchange. Generally there are 3 parties: drawer, drawee and payee. So this is the most important concept. Look at here, drawer.
Drawer, the party who sells the goods, issues the bill of exchange and is yet to receive the money from the debtor. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఎక్స్ వై అని. సో ఎక్స్ ఏం చేసిండు, గూడ్స్ని వైకి సేల్ చేసిండు, ఎక్స్ గూడ్స్ని వైకి సేల్ చేసిండు. సో వై పర్చేజ్ చేసిండు కానీ డబ్బులు ఇవ్వలే, క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఎక్స్ ఇస్ ద సెల్లర్, ఎక్స్ ఇస్ ద సెల్లర్, వై ఇస్ ద డెటార్. సో ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ద పార్టీ హూ సేల్స్ గూడ్స్, దిస్ పర్సన్ ఇస్ కాల్డ్ డ్రాయర్. ద పార్టీ who sells the goods is called drawer. Okay, issues the bills of exchange and is ready to receive the money from the debtor. So creditor is the drawer. Okay, creditor is the drawer, debtor is the drawee. So ఇక్కడ డిఆర్ పెడితే అంటే ఇదేంటి, డిఆర్ అంటే డ్రాయర్ అని అర్థం, నాట్ డెటర్. ఓకే, డ్రాయర్. సో ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళని డ్రాయర్ అని చెప్తాము, ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళని డ్రాయీ అని చెప్తాం. సేల్ చేసినటువంటి పర్సన్ డెటార్ అంటారు. సో ఈజ్ కాల్డ్ డ్రాయర్. ఓకే, నెక్స్ట్ డ్రాయీ, ద పార్టీ హూ పర్చేసెస్ ద గూడ్స్ ఆన్ క్రెడిట్ అండ్ హూ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ ఇష్యూడ్. బేసికల్లీ ద డ్రాయీ ఇస్ ద డెటార్ అండ్ ద డ్రాయర్ ఇస్ ద క్రెడిటర్. ఓకే, డ్రాయీ ఇస్ ద డెటార్ అండ్ డ్రాయర్ ఇస్ ద క్రెడిటర్. ఓకే, సారీ ఇక్కడ పైన మనం రాంగ్ చెప్పినాం, రైట్. ఏంటి, సేల్ చేసేవాళ్ళు ఎవరు, క్రెడిటర్స్. సేల్ చేసేవాళ్ళు క్రెడిటర్స్, పర్చేజ్ చేసేవాళ్ళు డెటర్స్. ఓకేనా, సేల్ చేసేటటువంటి వ్యక్తిని ఏమంటాం, డ్రాయర్ అని అంటాం. పర్చేజ్ చేసేటటువంటి వ్యక్తిని ఏమంటాం, డ్రాయీ అని అంటాం. సో క్రెడిటర్ ఇస్ ద డెటార్. ఓకే, క్రెడిటర్ ఇస్ ద డ్రాయర్, డెటార్ ఇస్ ద డ్రాయీ. క్రెడిటర్ ఇస్ ద డ్రాయర్, డెటార్ ఇస్ ద డ్రాయీ. సో ఇక్కడ ఎవరైతే పర్చేజ్ చేస్తారో గూడ్స్ ని ఆన్ క్రెడిట్, దట్ పర్సన్ ఇస్ కాల్డ్ డ్రాయీ. సో హియర్ లుక్ ఎట్ హియర్, party who purchases the goods on credit is called drawee, or whom the bill of exchange is issued. ఎవరి పేరు మీద అయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇష్యూ చేస్తామో దట్ పర్సన్ is also called drawee. Basically drawee is the debtor because is a purchaser. Okay, beneficiary. So drawee is the debtor and drawer is the creditor. Okay, next last payee. Payee, the party that finally receives the payment on the due date, okay, is called payee. If there is no transfer of bill of exchange, then the drawer and the payee is the same. It's the most important concept. Look at here, మన ఎగ్జాంపుల్లో ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. ఓకే, ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. ఎక్స్ ఏంటి, సెల్లరు, వై పర్చేజరు. ఈ సెల్లర్ని ఏమంటాం మనం, డ్రాయర్ అని అంటాం. పర్చేజర్ని ఏమంటాం, డ్రాయీ అని అంటాం. సెల్లరు క్రెడిటరు, పర్చేజరు డెటారు. క్రెడిటర్ని డ్రాయర్ అని అంటాం, డెటర్ని డ్రాయీ అని అంటాం. మరి పేయీ ఎవరు వచ్చింది, పేయీ ఎవరు, పేయీ ఒక థర్డ్ పార్టీ. అంటే ఈ ఎక్స్ తనని తీసుకోవచ్చు అమౌంట్, లేకపోతే ఎవరికైనా ఆర్డర్ చేయొచ్చు అన్నాం కదా, అట్లా ఆ బిల్లు తీసుకెళ్ళి ఏకి ఇచ్చిండు అనుకోండి, బిల్లు తీసుకెళ్ళి ఏకి ఇచ్చిండు ఎక్స్, ఆ బిల్లు ఏకి ఇచ్చిండు, నువ్వు అమౌంట్ వైతో తీసుకో అని చెప్పిండు. అప్పుడు ఎక్స్ డ్రాయర్ అవుతాడు, రాసిండు కాబట్టి. వై డ్రాయీ అవుతాడు, కొన్నాడు కాబట్టి. మరి అమౌంట్ ఎవరికి పే చేయాలి, వై మెచ్యూరిటీ డేట్ రోజు he has paid అమౌంట్ టు ద, ఆ బిల్ ఎవరైతే ఉంటుండో, ఆ బిల్ ఎవరైతే కంటైన్ చేసి ఉంటారో వాళ్ళకి పే చేయాలి వై అమౌంట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డేట్ ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది, ఏ దగ్గర ఉంది. సో ఎక్స్ ఏకి ఇచ్చిండు కాబట్టి బిల్ ఏ దగ్గర ఉంది, వై ఎవరికి పే చేయాలా, ఏకు పే చేయాలి. సో ఏ ఇస్ అ పేయీ. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్ అమౌంట్ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో దట్ పర్సన్ ఇస్ కాల్డ్ పేయీ. పేయీ. సో ఇక్కడ చూడండి, దెన్ ద డ్రాయర్ అండ్ ద పేయీ ఇస్ ద సేమ్. కొన్ని సందర్భాలలో ఒకవేళ బిల్లుని ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకోండి, దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్లుని ట్రాన్స్ఫర్ చేయలేదు, బిల్ ఎక్స్ దగ్గరనే పెట్టుకున్నాడు. ఓకేనా, వై ఎవరు పే చేయాలప్పుడు అమౌంట్ ఎక్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అమౌంట్ ఎవరు తీసుకుంటున్నారు, ఎక్స్ తీసుకుంటున్నాడు. ఎక్స్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్స్ పేయీ. సో ఎక్స్ ఆల్రెడీ డ్రాయర్ అయి ఉన్నాడు, అంటే బిల్లు రాసిండు కాబట్టి వై డ్రాయి, కానీ అమౌంట్ ఎవరు తీసుకుంటున్నారు, మళ్ళీ ఎక్సే తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్స్ పేయీ కూడా అవుతాడు. అంటే ఎక్స్ డ్రాయర్ అవుతాడు, పేయీ అవుతాడు. అంటే సమ్ టైమ్స్ ఎక్స్ మే బి, సమ్ టైమ్స్ డ్రాయర్ మే బి పేయీ. ఎప్పుడు, నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఈ కండిషన్లో అది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.